నిన్న మొన్నటి వరకు చైనాను అతలాకుతలం చేసిన భారీ వర్షాలు వరదలు ఇప్పుడు నేపాల్ను కూడా ముంచెత్తుతున్నట్లుగా తెలుస్తోంది. చైనాలో కురిసినటువంటి భారీ వర్షాల ప్రభావం నేపాల్పై కూడా పడుతోంది. భారీ వర్షాలతో రుసువా జిల్లాలో ఉన్నటువంటి బోటెకోషి నది భారీగా పొంగి పొర్లుతోంది. చైనా నేపాల్ సరిహద్దుల్లో దీని కారణంగా భారీ బీభత్సం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 12 మంది పోలీసులు కూడా ఈ వరదలో చిక్కుకుపోయినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇళ్ళు, రహదారులు, బ్రిడ్జిలు కూడా ఈ వరదల వల్ల పెద్ద ఎత్తున మొత్తం నీటి మట్టమైనట్లుగా తెలుస్తుంది. ఈ నీటిలో కొట్టుకుపోయినటువంటి వందలాది కార్లను కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. స్క్రీన్ మీద చూడొచ్చు, భారీగా పొంగి పొర్లుతున్నటువంటి వరద ఉధృతిని మనం చూస్తున్నాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మొన్నటి వరకు చైనాలో పూర్తిగా వరద ప్రభావం మనం చూసాం. భారీ ఎత్తున పొంగి పొర్లినటువంటి నదులు, భారీ వర్షపాతం కారణంగా చైనా చాలా ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే సరిహద్దును షేర్ చేసుకుంటున్న తరుణంలో ఓవైపు నేపాల్కి చైనాకి సరిహద్దు కామన్గా ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బోటెకోషి అనేటువంటి ఒక నది భారీగా పొంగి పొర్లుతున్నట్లుగా తెలుస్తుంది. దీని ప్రభావంతో అక్కడ రోడ్లు, బ్రిడ్జిలు పూర్తిగా డిస్ట్రాయ్ అవుతున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇప్పటికే చాలామంది పోలీసులు కూడా, సహాయక చర్యల కోసం వెళ్ళినటువంటి పోలీసులు కూడా ఈ వరద ఉధృతిలో చిక్కుకుపోయినట్లుగా, వరద నీటిలో చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఈ బృందాలన్నీ కూడా సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఎప్పటిలోపు ఇక్కడ పరిస్థితి అదుపులోకి వస్తుంది అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. నేపాల్లో కూడా కొంత వర్షపాతం ఉన్నప్పటికీ చైనాలో కురిసినటువంటి భారీ వర్షాలు, అక్కడ ఉన్నటువంటి వరద నీరు డౌన్ స్ట్రీమ్కి ప్రవహిస్తూ ఉండి ఇటు నేపాల్ మీదుగా వెళ్తున్న నేపథ్యంలో ఈ బోటెకోషి నదిలో భారీగా వరద నీరు చేరడం వల్ల ఇంత పెను ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. ఈ వరదలకు ఇప్పటికే ఒక బ్రిడ్జ్ కొట్టుకుపోయినట్లుగా కూడా తెలుస్తోంది. అధికారులు చెప్పినటువంటి డీటెయిల్స్ మనం చూస్తున్నాం. చైనా భూభాగంలో భారీ వర్షాల కారణంగా మంగళవారం తెల్లవారుజామున ఈ వరదలు ఆకస్మికంగా ముంచెత్తినట్లుగా తెలుస్తుంది. ఈ వర్షాలకు రుసువా జిల్లాలోని బోటెకోషి నది భారీగా పొంగి పొర్లింది. నది ఉధృతికి మిటేరి వంతెన కూడా కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. అలాగే నది తీరం వెంబడి డ్రై పోర్ట్లో నిలిపినటువంటి దాదాపుగా 200కు పైగా వాహనాలు ఈ వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లుగా రుసువా చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అర్జున్ పౌడెల్ తెలిపారు. అలాగే నేపాల్కు చెందినటువంటి పలువురు వ్యాపారులు, 12 మంది పోలీసులు కూడా ఈ వరదల్లో చిక్కుపోయినట్లుగా తెలుస్తోంది. ఆకస్మిక వరదలతో నేపాల్ అధికారులు, ఆర్మీ అప్రమత్తమైంది. ఆర్మీ సహకారంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ వరదలకు ఎంతమంది కొట్టుకుపోయారనే దానిపై ఇంకా పూర్తిగా స్పష్టత రాలేదు. అయితే ఒక్కసారిగా వరద ప్రభావం నేపాల్ మీద పడడంతో అప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి నేపాల్ మీద పైనుంచి వచ్చినటువంటి ఫ్లడ్స్ అన్నీ కూడా ఒక్కసారిగా నేపాల్ మీద విరుచుకుపడడంతో ఇలాంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తోంది. అయితే ముందుగా అధికారులు ఇక్కడ అంచనా వేయలేకపోవడం, పైనుంచి వరద ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనే విషయంలో అధికారుల అంచనా తప్పడం కూడా ఇది ఇంత పెద్ద భారీ డిస్ట్రక్షన్కు కారణంగా మనం చూడొచ్చు. లేదంటే అట్లీస్ట్ ప్రజల్ని కొంతమందినైనా సురక్షిత ప్రాంతాలకు అప్పటికే తరలించి ఉండగలిగే వాళ్ళు, కానీ ఆ అవకాశం దొరకకుండా పోయింది. మరోవైపు చాలా ప్రాంతాల్లో ఇంకా ప్రజలు ఈ వరద నీటిలో చిక్కుకుపోయి ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల కోసం వెళ్ళినటువంటి పోలీసులు కూడా ఈ వరదల్లో చిక్కుపోయినట్లుగా తెలుస్తుంది. సుమారుగా 12 మంది వరకు కూడా ఈ వరదలో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీ సహాయంతో హెలికాప్టర్స్ను ఉపయోగించే అవకాశం కనిపిస్తోంది. ఆర్మీ సహాయంతో ఇప్పటికే సహాయక చర్యలు అక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. ఊళ్లకు ఊళ్లే నేపాల్లో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజువల్స్లో మనం చూస్తున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఇక్కడ నేపాల్లో ఉన్నటువంటి పరిస్థితి, చైనా నేపాల్ బోర్డర్, అలాగే నేపాల్లో ఉన్నటువంటి పరిస్థితిని చూపిస్తుంది మీకు. అక్కడ ఉన్నటువంటి కార్లు, ఈ బోట్లు కూడా కొట్టుకుపోయినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇళ్లన్నీ కూడా పూర్తిగా ఇంటి పైకప్పు వరకు కూడా నీరు అక్కడ ఆగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టడం కూడా చాలా కష్టంగా మారింది. మరోవైపు పొంగి పొర్లుతున్నటువంటి బోటెకోషి అనేటువంటి నది ప్రవాహాన్ని కూడా మనం చూస్తున్నాం. సాధారణంగా ఉండేటువంటి నది ప్రవాహంతో పోలిస్తే ఇప్పుడు చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. స్క్రీన్లో మనం క్లియర్గా చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి వంతెనలు కూడా కొట్టుకుపోయినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అలాగే సహాయక చర్యల కోసం వెళ్ళినటువంటి 12 మంది పోలీసులు, వ్యాపారులు కూడా చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. 200కు పైగా వాహనాలు ఈ వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ ఆకస్మిక వరదలతో నేపాల్ అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. మరోవైపు ఈ బోటెకోషి నది, రుసువా జిల్లాలో ఉన్నటువంటి బోటెకోషి నది
ప్రధానంగా ఇటు చైనా మీదుగా నేపాల్ బోర్డర్ గుండా ప్రవహిస్తున్న తరుణంలో ఇంత దారుణమైనటువంటి ఫ్లడ్స్ నేపాల్ను చుట్టుముట్టడానికి కారణమైనట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి పరిస్థితి ఎప్పుడు అదుపులోకి వస్తుంది అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయినట్లుగా తెలుస్తుంది. డ్రై పోర్ట్ వద్ద ఉంచినటువంటి చాలా వరకు వాహనాలు, షిప్లు, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న బోట్లు కూడా కొట్టుకుపోయాయి. మనం చూస్తున్నాం బుద్ధుడి విగ్రహం పై వరకు కూడా ప్రవహిస్తున్నటువంటి తీరు. అలాగే అక్కడ కొన్ని ప్రాంతాల్లో నది బాగా ఉధృతంగా ప్రవహిస్తున్న తరుణంలో చాలా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. దీని కారణంగా చాలా ప్రాంతాల్లో ఈ ఆనకట్టలు కూడా చిన్న చిన్న ఆనకట్టలు తెగిపోయి ఊళ్ళలోకి, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న విలేజెస్లోకి భారీగా వరద చేరింది. మరోవైపు సుమారుగా ఒక అంతస్తు వరకు నది పారుతున్న నేపథ్యంలో ఫ్లడ్ వాటర్ అంతా కూడా పారుతున్న నేపథ్యంలో ఇళ్లలో ఉండలేని పరిస్థితి కనిపిస్తోంది. చాలా వరకు కూడా ఇళ్ళు కొట్టుకుపోయాయి. సహాయక చర్యల కోసం వెయిట్ చేస్తున్నారు చాలామంది ప్రజలు. ఎప్పుడొచ్చి అధికారులు మమ్మల్ని రక్షిస్తారా అంటూ. మరోవైపు అధికారులు ఆర్మీ హెల్ప్ తీసుకుంటున్నారు. హెలికాప్టర్ సాయంతో సహాయక చర్యలు మరింత ముమ్మరం చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అనే దానికి సంబంధించి మాత్రం ఇంకా పూర్తిగా సమాచారం అందడం లేదు. చాలా ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీ కట్ అయిపోయింది. రోడ్స్ డెస్ట్రాయ్ అయిన నేపథ్యంలో, రోడ్స్ కొట్టుకుపోయిన నేపథ్యంలో ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీ పోయింది. మరోవైపు కొంచెం ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యం మనకు కనిపిస్తుంది క్లియర్గా. వాటర్ ఫ్లో చాలా ఉధృతంగా ఉంది. ఈ తరుణంలో అక్కడ సహాయక చర్యలు చేపట్టడం చాలా కష్టమవుతున్న పరిస్థితి. చిన్న చిన్న బోట్లలో వెళ్ళి ఆ వాటర్ ఫ్లోలో, అంత హెవీగా ఉన్నటువంటి వాటర్ ఫ్లోలో చిన్న చిన్న బోట్లలో వెళ్ళి సహాయక చర్యలు చేయడం సాధారణమైన విషయం కాదు. ఆ వాటర్ ఫ్లోలో ఆ బోట్లు కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. మరోవైపు మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా 12 మంది అధికారులు కూడా, పోలీసు అధికారులు కూడా ఈ వరదలో చిక్కుకుపోయారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది. చాలా ప్రాంతాల్లో బురద కొట్టుకొస్తున్నట్లుగా తెలుస్తుంది. పై ప్రాంతాల్లో కొండ ప్రాంతం నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్న తరుణంలో, కొండ ప్రాంతంలో కొనసాగుతున్న ఈ వరద కారణంగా బురద చాలా పెద్ద ఎత్తున వస్తుంది. ఒకసారి మనం చూస్తున్నాం RTV మీకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. असार 24 गतेको दिन यस्तो भयो हामी बिचौक